పోలీసులకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు. అన్యాయంగా వ్యవహరించే పోలీసుల వివరాలను డిజిటల్ బుక్ లో నమోదు చేస్తున్నామని హెచ్చరించారు. ఇక ఈ విషయాన్ని అన్యాయంగా వ్యవహరించే పోలీసులకు చెప్పాలని సూచించారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని, అప్పుడు అన్యాయంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని జగన్ వ్యాఖ్యానించారు. దీంతో జగన్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. పోలీసులనే టార్గెట్ చేస్తూ జగన్ చేసిన హెచ్చరికల వెనుక ఉద్దేశం ఏంటన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, రవళి, ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల వ్యవహార తీరుపై జగన్మోహన్ రెడ్డి నిన్న పార్టీ నేతలతో జరిగినటువంటి మీటింగ్ లో హెచ్చరికలు జారీ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే కొన్ని చోట్ల ప్రతి ఒక్కరు కూడా మితిమీరి వ్యవహరిస్తున్నారు, చట్టం తన పని తాను చేసుకుపోయిద్దని చెబుతున్నటువంటి పరిస్థితి ఉన్నా గానీ ఆ మితిమీరి వ్యవహరించిన వారిని తప్పనిసరి ఉంచుకుంటాం, డిజిటల్ బుక్ లో పేరు వివరాలు నమోదు చేస్తామంటూ కూడా జగన్ కామెంట్ చేసేటువంటి పరిస్థితి. 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతోటి, ముఖ్య నాయకులతోటి నిన్న తాడేపల్లిలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ తర్వాత మాట్లాడుతున్నటువంటి వారిలో కూడా జగన్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే మా బాధ్యతలను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు, అవి తప్పనిసరిగా చర్యలు ఉంటాయి, మేము కూడా నోట్ చేసుకుంటామంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూస్తున్నట్లయితే కనుక ఎక్కడైతే పోలీసులు మితిమీరి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారో, అక్రమంగా వ్యవహరిస్తున్నారో వారి మీద తప్పనిసరిగా యాక్షన్ ఉంటుందంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంఖ్యలో వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడికక్కడికి డిజిటల్ మీడియా ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రతిదీ మేము నోట్ చేస్తాము, డిజిటల్ బుక్ లో ఎంటర్ అయిన తర్వాత ఆ అధికారి గాని ఆ పోలీసులకు గాని తప్పనిసరిగా యాక్షన్ ఉంటుందంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఒక విధంగా ఇది పోలీసులకు హెచ్చరిక భావించాలి. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక కార్యకర్తలకు, అభిమానులకు, నేతలకు అందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు మీడియాని, అలానే న్యాయకి సంబంధించినటువంటి న్యాయ సలహా టీంను కూడా రెడీ చేస్తున్నాము, ప్రతి ఒక్కటి కూడా నోట్ చేసుకోవాలి, రానున్న రోజుల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు చేయాలంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనుక ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.